ఈరోజు మనతో పాటు ఏసీబీ డీజీపీ పూర్ణచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు రిటైర్డ్ అయినా సరే యంగ్స్టర్గా ఉన్నారు సార్. ఇంకా మీకు ఆ శక్తి ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. మీరు లా అండ్ ఆర్డర్గా చేసిన బ్రహ్మాండం మెయింటైన్ చేశారటండి. మాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారన్నమాట. ఆయన చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు దానికి ఎలా సార్, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు లా అండ్ ఆర్డర్కి మీ ప్రత్యేకమైన ఆఫీసర్ అని చెప్తున్నారు సార్ అందరూ డిపార్ట్మెంట్లో. అదేమో తెలియదు కానీ లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేయాలనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఎలా వచ్చిందంటే, నేను అప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నా. 1988 ట్రైనింగ్ అవుతున్న ప్రాంతాలు 88, 89 2 ఇయర్స్ ఉన్నాను. ఆ సమయంలో మనకి విజయవాడలో ఈ రంగా మర్డర్ అయినాక తీవ్రమైన అల్లర్లు చెలరేగుతాయి. సో షాపులు తగలబెడతారు, మరి విపరీతమైన అల్లర్లు అవుతాయి. పోలీసులు దాన్ని కంట్రోల్ చేయటంలో విఫలమవుతారు. లూటీలు జరుగుతాయి. అది చాలా పెద్ద, బహుశా చాలా పెద్ద ఇన్సిడెంట్ అదేనేమో. అంతకుముందు ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఆ తర్వాత కూడా దాన్ని మించిన ఇన్సిడెంట్లు తక్కువే అని చెప్పచ్చు. బట్ రంగా మర్డర్ వలన విపరీతమైనటువంటి ప్రజల ఆగ్రహ దగ్గరులై బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ రోడ్ల మీదకి వచ్చి విపరీతమైనటువంటి అల్లర్లకు పాల్పడ్డారు. ఈ పాల్పడినప్పుడు నేను అనుకున్నాను, సర్వీస్లో మనం ఎప్పుడన్నా ఉద్యోగం చేస్తే మన ఏరియాలో ఇట్లా కాకూడదు, కాని విధంగా చేయాలి అని అనుకున్నాను. నాకు అప్పుడు దాని మీద ఒక రెజల్యూషన్ అలా వచ్చింది. అదే నేను ట్రైనింగ్ పూర్తయినాక ప్రొద్దుటూరు ఏఎస్పీగా వెళ్ళాను. ప్రొద్దుటూరు ఏఎస్పీకి వెళ్ళినప్పుడు మా ఎస్పీ గారు ఆయన కెప్టెన్ కేవీ రెడ్డి అని మంచి ఆఫీసర్, ఆయన ఎస్పీ ఉండే. ఆయన ఏమన్నారంటే, పక్క సబ్ డివిజన్ ఉంది జమ్మలమడుగు అని, ఆ జమ్మలమడుగు పక్క సబ్ డివిజన్లో ఇట్లనే ఒక శంకర్ రెడ్డి అని అతన్ని షాద్నగర్ బస్ స్టాండ్ అనుకుంటా డిసెంబర్ నెలలో చంపేస్తారు. ఇక కొడవళ్ళు బాంబులు వేసి మొత్తం మీద వాడిని చంపేస్తారు. శంకర్ రెడ్డిని చంపినాక జమ్మలమడుగు పట్టణంలో ఈ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. సో ఈ టెక్స్టైల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో అల్లర్లు జరుగుతున్నాయి, గ్రామాల్లో కూడా లూటీలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన డిఎస్పీ సెలవులో ఉన్నాడు, జమ్మలమడుగు డిఎస్పీ. మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. నాకు వెంటనే రంగా ఇన్సిడెంట్ మెదిలింది. ఓకే, అలా నేను వెంటనే బయలుదేరండి, ఎస్పీ చెప్పంగానే బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆ సెంటర్లో ఉన్న 4 రోడ్ల జంక్షన్ ఉంది. ఆ 4 రోడ్ల జంక్షన్ చూస్తే నాకు ముందు బజార్ మొత్తం షాపులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ కూడా ఉంటాయి. కొన్ని జనాలు మొత్తం నిండున్నారు అక్కడ. ఇక నా దగ్గర ఏపీ స్పెషల్ పోలీసు సెక్షన్లు ఉన్నాయి. సో ఒక 4గురినేమో రోడ్డు మీద నీలింగ్ డౌన్ పొజిషన్లో నుంచోబెట్టాను. నీలింగ్ అంటే మోకాళ్ళ మీద నుంచోబెట్టి వెపన్ ఈ పొజిషన్లో వాళ్ళు కూర్చుని ఉంటారు, నీలింగ్ పొజిషన్లో ఇలా పట్టుకుని ఉంటారు. ఇంకో 4గురిని పైన ఎక్కించాను, నుంచోబెట్టి స్టాండింగ్ పొజిషన్లో వెపన్ని ఫోకస్ చేసి వాళ్ళకి వెంటనే డిక్లేర్ చేశాను, మీరు గనక ఇక్కడ అల్లర్లు ఆపకపోతే, ఇక్కడ ఏమైనా తగలబెట్టినా ఏమైనా చేసినా వెంటనే కాల్పులు జరుపుతాం అని చెప్పాను. ఆ చెప్పటంతో అంటే రకరకాల వార్నింగ్లు అయిపోయినాక వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో కుర్రాడు ఏఎస్పీ వచ్చాడు, మనకు పాత డిఎస్పీ కాదు ఇక్కడ, ఆయన ఓల్డ్ మ్యాన్. సో కాదు, ఎవరో కుర్రాడు వచ్చాడు, బయట నుంచి వచ్చాడు, ఏం చేస్తాడో ఏమో అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయి వెంటనే డిస్పర్స్ అయ్యారు. వాళ్ళని ఇమీడియట్గా కంట్రోల్ ఫైర్ ఓపెన్ చేయకుండా. నాకు కూడా ఒకసారి కేఎస్ వ్యాస్ గారని ఆయన చనిపోయారు, చాలా మంచి పోలీస్ ఆఫీసర్. ఆయనతో నేను ఈ ట్రైనింగ్లో ఉండగానే కలుస్తుండేవాడిని. ఆయన కేఎస్ వ్యాస్ ఆయన ఏమన్నారంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఫైర్ ఓపెన్ చేసి ఏం చేస్తే ఫైర్ చేయాలి, అంతేగాని గాలిలో ఫైరు లేకపోతే ఇవి చేయొద్దు, యూ షూట్ టు కిల్ అన్నాడు ఆయన. నువ్వు ఫైర్ ఓపెన్ చేసేట్టుగా రెడీగా ఉంటేనే చెయ్యి, ఈ బేరాల సారాలు ఆడితే వాళ్ళకి అర్థం కాదు అనేవాడు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రైట్ ఫైరింగ్ పొజిషన్కి ఇచ్చేటప్పటికి వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత గంట సేపటికి ఈయన ఎస్పీ గారు కడప నుంచి వచ్చి చూశాడు. ఆయన సిచ్యువేషన్ కంట్రోల్ అయింది. ఆ ఇన్ఛార్జ్ డిఎస్పీ కూడా ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన బస్సులో దిగాడు, ఆయన సెలవు అయిపోయింది, దిగి హైదరాబాద్ నుంచి వచ్చినట్టు ఉన్నాడు ఆయన. సో నన్నేమో గెస్ట్ హౌస్లో ఉండమన్నాడు. ఆయన వెళ్ళి చెప్పాడు, నువ్వు ఇంకెళ్ళిపో, నీకు పని అయిపోయింది అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే,
ఆ ఫర్మ్నెస్ అనేది నాకు చెయ్యాలి అనే ఐడియా వచ్చింది మాత్రం వంగవీటి మోహన్ రంగా ఇన్సిడెంటే కారణం. అయితే ఎందుకు పెళ్ళుబికింది ప్రజాగ్రహం అని చెప్పి దాన్ని కూడా నేను స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఏమనిపించిందంటే ఆ వంగవీటి మోహన్ రంగా నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు దీక్షలో ఉండంగానే అతన్ని కాల్చి చంపడం అనేది, లేకపోతే నరికి చంపడం అనేది, బాంబులేసి చంపడం అనేది అది చాలా దారుణమైన విషయం. అంటే ఒక వ్యక్తి నిరాహార దీక్షలో ఉండంగా జరిగిందంటే ఆ ప్రజలు దాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఏదో సాధారణమైన వ్యక్తి కాదు. ఎందుకంటే జనాల్లో బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది అక్కడ. విజయవాడ కాపుల నాయకుడు అనుకుంటారు కానీ అది తప్పు అనుకుంటాను మీరు చెప్పిన దాన్ని బట్టి. కాపుల నాయకులుగా ఇప్పుడు ఏమవుతుందంటేనండి, పాలిటిక్స్లో మనకు 2 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, రెడ్డి కమ్మ కులాలు. వీళ్ళే పాలక కులాలు. వేరే వాళ్ళు ఎవరేం చేసినా వాళ్ళని ఏం చేస్తారంటే ఒక కుల నాయకుడి కింద సైజ్ కట్ చేయటానికి చూస్తారు. రాజకీయ జీవితాన్ని ఇప్పుడు నాబోటి వాడు బీసీ అండి, బీసీ నేను కుమ్మరి, నన్ను ఏమంటారు, వాళ్ళది ఎంత అండి, 1,00,000 కదా, 1,50,000 కదా, వాళ్ళకేం లెక్క, ఈయన పలానా కుమ్మరి నాయకుడు అన్నట్టు కట్ చేయడానికి చూస్తారు. ఎప్పుడు చేస్తే ఏమవుతాడంటే వాడు ఫీల్డ్లో ఉండడు. అలాంటి అన్యాయమే జరిగింది వంగవీటి మోహన్ రంగాకి. ఎందుకంటే మీరు వంగవీటి మోహన్ రంగా స్టాట్యూస్ అన్నీ చూడండి, మీరు చేయలేదు ఎక్కడైనా కానీ చూడండి, స్టాట్యూస్ పెట్టిన వాళ్ళు చిన్న చిన్న కులాల నుంచి ఉన్న వాళ్ళే ఉంటారు. అంటే సిమెంట్తో చేసినవి ఉంటాయండి. మరి సిమెంట్తో చేసిన విగ్రహాలు అంటే మరి ఎవరు చేసినట్టు చెప్పండి? పేదోడు పెట్టుకునే విగ్రహమే కదా. పెద్దలు బాగా డబ్బు ఉన్నాడు పెట్టేది కాంస్య విగ్రహం పెడతాడు కదా. సిమెంట్ విగ్రహాలు పెట్టాడంటే ఎవరు పెడతారు? వీళ్ళే పెడతారు. చిన్న డబ్బు లేని వాళ్ళు పెట్టుకునేది వాళ్ళ చేతిలో ఉంది, అదొకటే. కింద చూస్తే కూడా చిన్న చిన్న నాయకుల పేర్లు ఉంటాయండి ఆ బోర్డు మీద. రిక్షా అసోసియేషన్, రిక్షా పుల్లర్స్ అసోసియేషన్, ఈ రకమైన కూలీలు ఆ టైప్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందుకనే విజయవాడలో ఇప్పటికి కూడా ఆ కులాల్లో వాళ్ళలో ఇంకా వాళ్ళకి ప్రజాస్వామ్యం సరిగ్గా వాళ్ళకి రాలే, ప్రజాస్వామ్య ఫలాలు అందలే. పైన ఉన్నటువంటి ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఈ రోజున ఎవరిని తీసినా సరే పై కులం వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళకి అక్కడ స్థానం లేని పరిస్థితి ఉంటుంది విజయవాడలో. సో అది ఆ రోజున ఆయన కానీ బతికుంటే బ్రేక్ చేసేవాడు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చేసిన తప్పని ఏంటంటే ఆయన్ని కాపు నాయకుడి కింద చేయటం కూడా వాళ్ళు చేసిన తప్పని. అందుకని వాళ్ళు పేరు పెట్టుకున్నప్పుడు కాపునాడు అని పెట్టుకున్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన సకల జనుల నాడో ఏదో అలాంటి పేరు పెట్టమని అన్నాడని విన్నాను నేను. ఆ పేరు పెట్టకుండా వీళ్ళు కాపునాడు అని పేరు పెట్టడంతో చివరికి కాపుల నాయకుడి కింద తయారు చేసి అతను వాళ్ళ వర్గం వాడు అనేటువంటి చేయటంతో, ముద్ర వేయటంతో బీసీలకి కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అక్కడ లీడర్షిప్ కొరవడింది. ఈరోజు కూడా డెమోక్రసీ డెఫిసిట్ అని అంటాం మనం. డెఫిసిట్ అంటే ఏంటంటే కొన్ని రాజకీయంగా కొన్ని కులాలు రాజకీయాలకి పాత్ర ఉండదు, వాళ్ళకి రాజకీయమైన గుర్తింపు ఉండదు. అంటే వాళ్ళు సపోజ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వీళ్ళు ఎంటర్ గారు. ఇప్పుడు అసెంబ్లీలో మనకి 242 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 242 కులాల్లో మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఈ పాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మొత్తం 17 ఎలక్షన్లు జరిగినాయి. 17 ఎలక్షన్లు జరిగితే ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలక్ట్ అయ్యారంటే 2,902 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. 2,902 ఎమ్మెల్యేలు. అందులో రెడ్లు మాత్రమే 23% ఉన్నారు. మరి 23% జనాభా ఉందా రెడ్లది? లేదు. 7% ఉన్నారు. మరి కమ్మలు 19% ఉన్నారు ఎమ్మెల్యేలు. మరి అంత జనాభా ఉందా? లేదు. మరి కాపులు 10% ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతే ఉందా జనాభా కాపులది? ఇంకెక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కదా. సరే తూర్పు కాపులను మినహాయిద్దాం. బలిజలని మనం చెప్పుకోవడమే కానీ బలిజ ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడైతే 2 ఉన్నారు. గత అసెంబ్లీలో ఒక్కడు, ఇప్పుడు 2 ఉన్నారు బలిజలు. అంతకన్నా ఎక్కువేం లేరు. బలిజలు కూడా ఉన్నారు కదా అంటారు వాళ్ళు కలుపుకుంటే వాళ్ళు అక్కడ తూర్పు కాపులు ఉన్నారు ఆ ఏరియాలో. సో మీకు 10% ఎమ్మెల్యేలే కాపు కులం నుంచి ఉన్నారు. సో ఈయన ఎప్పుడైతే మోహన్ రంగాని కాపు కులానికి ముద్ర వేసేయటంతో వాళ్ళ వరకే ఓనప్ చేసుకున్నట్టుగా వేరే వాళ్ళకి సంబంధం లేని నాయకుడిగా
చూసేటప్పటికి వేరే వాళ్ళకి నాయకుడు కరువయ్యాడు. బీసీలకు ఇప్పుడు నాయకుడు లేడు ఆంధ్రప్రదేశ్లో, ఎస్సీలకి లేడు నాయకుడు, ఎస్టీలకి లేడు, ముస్లింలకి నాయకుడు లేడు. ఈ రోజున చెప్పండి, బలమైన నాయకుడు పలానా ఆయన ఏదో ఎమ్మెల్యేలు ఉంటారు కానీ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు లేడండి. లేరు. అదే బీసీలు వచ్చేటప్పటికి సగానికి సగం జనాభా బీసీలు అంటారు కదా. 2902 ఎమ్మెల్యేలు అయితే ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలకు ఉండాలా? కనీసం 1400-1500 ఉండాలా? కానీ వాళ్ళు ఉన్నది 17%. అంటే 500 వరకే ఉన్నారు ఎమ్మెల్యేలు. అంటే ఇంకా 1000 ఎమ్మెల్యేలు, ఒక 1000 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి. ఈ 1000 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఈ పదవులన్నింటినీ రెడ్డి కమ్మ కులాలు ఎత్తుకెళ్ళిపోయారు. అందువలన ప్రాబల్యం వాళ్ళది ఎక్కువైపోయింది. సో అందుకని నీకేమవుతుందంటే వంగవీటి మోహన రంగా లాంటి లీడరు ప్రజలకు గుర్తింపు రారు. వేరే వాళ్ళు ఎవరెవరినో తీసుకొస్తారు లీడర్లని. ఎంపీలుగా మీరు విజయవాడ చూసుకుంటే అన్నదమ్ముల మధ్య పోటీ పెట్టారు. ఒక కులమే, పైగా ఒక కుటుంబం. సో వేరే వాడికి అసలు స్కోప్ లేదు అక్కడ. మీకు ఏం చేస్తారంటే విజయవాడ సెంటర్లో ఎవరు గెలిచినా కమ్మతనే గెలవాలి, వేరేవాడు గెలవటానికి లేదు. వేరేవాడికి సీట్ ఇస్తే ముందే చెప్తారు, ఇది కాపు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు పాలన రాదు, చేత కాదు, ఏదో చెప్తారు. మేము బాగా చేస్తామండి. ఏం చేశారు బాగా వీళ్ళు? ఈ 13 జిల్లాల్లో కమ్మలు కానీ రెడ్లు కానీ పాలన ఏం చేశారు? ఆస్తులు హైదరాబాద్లో పెంచుకున్నారు, ఇక్కడ ఏం చేశారు? అందువల్ల మీకు వంగవీటి మోహన రంగా కేసు అనమాట. నేను అక్కడ నాకు ఆ కేసును గురించి వెళ్ళిన కొద్దీ తీరా చూస్తే ఈ 2 కులాల పాలనలో వంగవీటి మోహన్ రంగా కేసును పట్టుకోలేకపోయారుగా ముద్దాయిల్ని. ఇంకా దొరకలేదు కదా, ఎవరో చెప్పలేరు కదా, డిక్లేర్ చేయలేరు కదా. మరి ఏం చేస్తున్నట్టు ఈ 2 కులాలు? సో ఈ రకంగా చూస్తే విజయవాడ సెంటర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది భయంకరమైన కుల తీవ్రత, కుల గజ్జి ఉన్న ప్రాంతం ఆ ఏరియాలో. సో అటువంటిది ఆ ఇన్సిడెంట్ చూసినాక నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పని చేసినా సరే ఈ దృష్టితోనే లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయటమే, ఎట్టి పరిస్థితుల్లోనూ స్పేర్ చేయని విధంగానే పనిచేయడానికి ప్రయత్నించాను. అది నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ నేను ట్రైనింగ్లో ఉండంగానే తెలవడం అనేది నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. చివరి వరకు దాన్ని ఆ రకంగా దాన్ని నిలబెట్టుకోవటానికి నేను ప్రయత్నించాను.